తర్వాత మనసుని ఉంచడం, బుద్ధిని కంట్రోల్లో పెట్టుకోవడం. అంటే మనసు ఎప్పుడైతే మన కంట్రోల్లోకి వస్తుందో బుద్ధి ఆటోమేటిక్గా దాని పని చేసుకుంటుంది. బుద్ధి అనేది మనలో ఉండేటువంటి విచక్షణ, దాన్ని కోరికలు చెడగొడుతూ ఉంటాయి. అరే కళ్ళు తాగుదాం, ఒక పూట తాగితే ఏమవుతుంది, ఇది గంజాయి తాగుదాం, ఒక పూటకి ఏమవుతుంది అని చెప్పి ఇవి తాగిన తర్వాత బుద్ధి నశించిపోతుంది. ఇప్పుడు బుద్ధి లేదంటే వాడి లోపల విచక్షణ లేదు అన్నమాట. సో యోగా అనేది భారతదేశం ప్రపంచానికి ఏమిచ్చింది అంటే, మనకి డబ్బు పిచ్చి లేదు. ఫస్ట్ ఉన్న దాంట్లో తృప్తిగా బతకడం అనేది మన సంస్కృతి. నువ్వు బతుకు, పక్కాన్ని బతకని. ఇంగ్లీష్ వాళ్ళు వెస్ట్రన్ కల్చర్ ఏంటంటే గ్రాబ్ ద ఆపర్చునిటీస్ అంటారు. మన దగ్గర షేర్ ద ఆపర్చునిటీస్. కాకి లాంటి వాళ్ళు, కాకి కొంచెం అన్నం ముద్ద దొరికితే అన్ని కాకుల్ని పిలిచి రండి రండి తిందాం అంటారు. వెస్ట్రన్ కల్చర్ అట్లా కాదు. ఒక నలుగురు కలిసి గని కోసం, బంగారపు గని కోసం బయలుదేరుతారు. వాడిని చంపితే నాకు వస్తుంది, వీడిని చంపితే నాకు వస్తుంది అంటే అందరూ ఒకరినొకరిని చంపుకుంటే చివరికి ఎవడో ఒకడు మిగులుతాడు. సో వాడిని విన్నర్ అంటారు అనమాట. ఎవడు ఎంత డబ్బు సంపాదించాడు, వాళ్ళ కొలమానం ఏంటి, వీడికి ఎంత బుద్ధి ఉన్నది అని కాదు, ఎన్ని డబ్బులు సంపాదించాడు, ఎన్ని బిలియన్ సంపాదించాడు, ఎంత సంపాదించితే అంత గొప్పవాడు. సో అన్ఫార్చునేట్లీ మన సహజమైనటువంటి తత్వాన్ని మనం పోగొట్టుకున్నాం. ఇంగ్లీష్ వాళ్ళ కల్చర్లో పడిపోయి ఈ డబ్బు వెంటబడి మొత్తం మన వ్యక్తిత్వాన్ని అన్నింటినీ పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతిదానికి కొలమానం డబ్బే అవుతుంది. ఇక్కడ ఈ ఈవెంట్ని నిజంగా ఆర్గనైజ్ చేస్తున్న మన గురుజీ గారు, వచ్చేసి ఉన్న మన సిఐ గారు, ఇన్స్పెక్టర్ గారు, మన పిల్లలు, ముఖ్యంగా ఇక్కడ మన నిజంగా ఇంత ఉత్సాహంగా కనబడుతున్న డాక్టర్ గారు ఇక్కడ రియల్లీ గ్రేట్ చేసితే చాలా ఆనందంగా. అంతే సోదరులందరికీ నమస్కారం. నిజంగా ఇది అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా నిన్న గురుజీ గారు పిఓ గారి దగ్గరికి వచ్చారు. అంటే అనివార్య కారణాల వల్ల పిఓ గారు యాక్చువల్లీ ఇప్పుడు బయట ఉన్నారు. ఇప్పుడే నా వెహికల్ కూడా అట్టే పోయింది ఇప్పుడు. అందుకే చెప్పారు నిన్న మేడం మార్నింగ్ వెళ్ళాలని. కాబట్టి రియల్లీ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. సార్ మొత్తం చెప్పారు, మనకి మనం పాటించాలి కూర్చో తప్పకుండా. డెఫినెట్లీ నేను కూడా రియల్లీ సార్ నేను ఐ అబ్జర్వ్ పోలీస్ సిఐ సార్, మీకు రియల్లీ మీకే ఎగ్జాంపుల్ తీసుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నేషనల్ డే శుభాకాంక్షలు అండి. ఇక్కడ నేను డెప్యుటేషన్ కింద ఇక్కడ ఆయుష్ ఆరోగ్య మందిరంలో నేను పనిచేస్తున్నాను. మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. హోమియో మెడికల్ ఆఫీసర్ని డెప్యుటేషన్ కింద వేశారు. 3 days ఎదగల చేస్తాను, 3 days ఇక్కడ, థర్స్డే నుంచి సాటర్డే ఇక్కడ తప్పకుండా రావాలి అందరూ. మానసిక స్వాస్థ్యం తర్వాత ఆధ్యాత్మిక స్వాస్థ్యం కోసం చాలా బాగుంది. అండ్ ఈ గురూజీ గారికి చాలా చాలా ధన్యవాదాలు. చాలా మంచిగా చాలా మంచి చేశారు అందరికీ. సో గుడ్ జాబ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వన్ మెసేజ్ ఐ వాంట్ టు గివ్. ఫస్ట్ ఏంటంటే మీ లైఫ్లో శారీరక స్వాస్థ్యం కోసం ఫిజికల్ వెల్బీయింగ్ హౌ మచ్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఐ కెన్ నాట్ టెల్. ఎస్పెషలీ ప్రత్యేకంగా ఎవరు పోలీస్ జాబ్లో వెళ్ళాలి అంటే మీ ఫిజికల్ వెల్బీయింగ్ చాలా ఇంపార్టెంట్ ఉండాలి. సో ఇక్కడ చాలామంది యువత ఉన్నారు. సో కొంతమందికి పోలీస్ లేదా ఆర్మీ లేదా ఇలాంటి జాబ్స్లో
రావాలి అని డ్రీమ్ ఉంటుంది. సో జస్ట్ ఫోకస్ ఆన్ ఫిజికల్ వెల్-బీయింగ్ అండ్ యోగా ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ దట్. కపాల్ భాతి. నెక్స్ట్ గోస్ టు ప్రాణాయామ్. కపాల్ భాతి ప్రాణాయామ్. కపాలం అంటే ఇది హెడ్, బాత్ అంటే స్నానం. ప్రాణాయామంతో స్నానం చేయించడం అన్నమాట. బాగా మ్యూజిక్ పెడితే ఈ యొక్క హూపర్స్ చూసారా, సౌండ్ సిస్టమ్స్ ఎలాగైతే ఊగుతూ ఉంటాయో, మన యొక్క టోటల్ బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్, కాన్సన్ట్రేట్ యువర్ నేవల్, టోటల్ ఫోకస్, నాభి స్థానాన్ని ఫోకస్ చేస్తూ ఈ యొక్క శ్వాసను తీసుకుంటూ వదులుతూ పంచ్ అలా గుద్దడం, పంచ్ గుద్దడం. ఈచ్ 1 second 60 times in 1 minute. 60 seconds is called 1 minute. In 1 minute 60 times. క్లోజ్ చేసి మళ్ళీ రైట్ నుంచి వదిలాం. మళ్ళీ అలాగే క్లోజ్ చేసి రింగ్ ఫింగర్తో లెఫ్ట్ సైడ్ రైట్ నుంచి సాలిడ్గా తీసుకున్నాం.